టాలీవుడ్ లో చాలా మంది హీరోలకి నటీనటులకి మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్. తన తర్వాతి తరం హీరోల్లో చిరంజీవికి నచ్చే నటులు కొంతమంది ఉన్నారు. వారిలో ముందు వరుసలో ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ లో మరి ఈ విధంగా మహేష్ అంటే ఒక సెన్సేషన్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి మహేష్ బాబు అతడి చిత్రం తనకి విపరీతంగా నచ్చిన సినిమా అని మెగాస్టార్ బాహటంగానే చెప్పారు. మహేష్ యాక్ట్ చేసిన మరో చిత్రం కూడా మెగాస్టార్ కి బాగా ఇష్టమట. అదేదో ఈజీగానే చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ అలాగే మన మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ పోకిరి. ఈ విషయాన్ని మహేష్ చెప్పారు. పోకిరి రిలీజ్ తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ తనను అభిమానించారట, అభినందించారు. చిరంజీవి గారు అయితే ఒకరోజు పూరి జగన్నాథ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. నిన్ను కలవాలి రా అని పిలిచారట. తను వెళ్తే 2 గంటల సేపు పోకిరి సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నారట. ఇక తన డైలాగులను తన ముందే నటించి చూపిస్తూ అభినందించారని మహేష్ చెప్పారు. చిరంజీవి గారు ఏ సినిమా గురించి మాట్లాడినా చాలా జెన్యూన్ గా మాట్లాడతారు. బాలేకపోతే అభినందించడం, బాగున్నా తిట్టడం లాంటివి ఉండవు. పోకిరిలో ప్రతి విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకుని తనకు చెప్పారంటూ మహేష్ అన్నారు. సరిలేరు నీకెవరు సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అక్కడ కూడా మహేష్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గారు పోకిరి చిత్రానికి చెప్పిన అభినందనలు జీవితాంతం గుర్తుంచుకుంటా అని మహేష్ అన్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్వల్ సినిమాకి రెడీ అవుతున్నారు. రాజమౌళి కాంబినేషన్ కోసం మహేష్ అభిమానులే కాకుండా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఎందుకంటే బాహుబలి RRR సినిమా తర్వాత వరల్డ్ లో ఒక గ్రేటెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి నెక్స్ట్ ఏం సినిమా చేస్తారా అని డైరెక్టర్స్ కూడా అందరూ ఎదురు చూస్తుంటారు. అందుకే ఇప్పుడు మహేష్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తనని ప్రశంసించిన విధానాన్ని లైఫ్ లో మర్చిపోలేను అంటారు. అలా చిరంజీవి తనకు నచ్చితే మాత్రం అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని లేదు, వాళ్ళని దగ్గర పిలిపించుకొని వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తి తను కూడా ఒక సినీ లవర్ గా మారిపోతారు మెగాస్టార్ చిరంజీవి అంటూ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్.